పద వెళ్దాం. ఎక్కడికొచ్చావు? రావాల్సిన చోటుకి. అదే ఎక్కడికి? మీ ఇంటికి. డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం చాలా మందికి షాకింగ్ న్యూస్ అవ్వచ్చు, కానీ మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశానో నాకు ఒక్కడికే తెలుసు. నీ కొడుకు జీకే రఘుని అరెస్ట్ చేశాడమ్మా. ఏంటండి మీరు చేసిన పని? ఎందుకు వెళ్ళి రఘుకు బెయిల్ ఇచ్చి మరీ విడిపించుకుని వచ్చారు? అంటే నాకేం సంబంధం లేదు అని వదిలేయాలా? అది తప్పు కాదా? తప్పెలా అవుతుంది? తను మంచి మనిషి అయితే మీరు వెళ్ళి కాపాడితే నేను ఆనందపడేదాన్ని. కానీ అలాంటి మనిషికి మీరెందుకు బెయిల్ ఇవ్వాలి? జీకే చాలా మంచి పని చేశాడు. అలాంటి వాడికి శిక్ష పడాలి. పిచ్చిదానిలా మాట్లాడకు స్నేహ. కారణం ఏదైనా తను అన్యాయంగా శిక్షణ భవిస్తున్నాడు. పైగా తను నాకు స్వయాన బావ. తనని కాపాడటం నా బాధ్యత. కత్తి బంగారంది కదా అని మెడకోసుకోలేం కదండి. అతను మన సొంత మనిషి అయినా తప్పు చేస్తే సమర్థించలేం కదా. ఏది ఏవైనా మీరు అతనికి బెయిల్ ఇవ్వటం, పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకురావడం మాత్రం తప్పే. కరెక్ట్గా చెప్పావత్తయ్య. అదే నేను అడగాలని వచ్చాను. చెప్పు మావయ్య, మీరొచ్చి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆయనకు మీకు ఏంటి సంబంధం? ఏంట్రా నేరస్తుని అడిగినట్టు అడుగుతున్నావు? సంబంధం ఉంటేనే ఒక మనిషి మరో మనిషికి సాయం చేయాలా? ఇది సాయం కాదు. అసలు నేను ఆయన ఎందుకు అరెస్ట్ చేశానో మీకు తెలుసా? నాకు అన్నీ తెలుసు. తెలిసి ఎలా బెయిల్ ఇచ్చావు మావయ్య? అంత గొప్ప రిలేషన్ ఏముంది మీ ఇద్దరి మధ్యన? ఏంటి రిలేషన్ అంటావు? ఎక్కడో రోడ్డు మీద రక్తం మడుగులో పడున్న ఆయన తీసుకెళ్ళి ఎందుకు హాస్పిటల్లో చేర్పించావు? నీ రక్తం ఎందుకు ఇచ్చావు? ఏ రిలేషన్ ఉందిరా మీ ఇద్దరికి? చెప్పు. నీ చెల్లెలి పెళ్లి ఓ ఎదవతో జరుగుతూ ఉంటే నువ్వు నేను చేతగాని దద్దం వల్ల చేతులు ముడుచుకొని కూర్చుంటే ఆయన వచ్చి రాఘవని అరెస్ట్ చేయించాడు, ఉషని కాపాడాడు. మరి ఆయనకి మనకి ఏంటి రిలేషన్? చెప్పు. ఒక మనిషి మరో మనిషికి సాయం చేయడానికి రిలేషన్ అవసరం లేదురా. రియల్గా ఫీల్ అయితే చాలు. అయితే మరి ఆయన కూతురికి జరిగిన అన్యాయం గురించి నువ్వెందుకు ఫీల్ కాలేదు మామయ్య? నాకు ఆయన మీద పర్సనల్ వెంజన్స్ ఏమీ లేవే. నేను ఎంత కష్టపడి ఆ సముద్రాన్ని అరెస్ట్ చేశానో మీకు తెలుసా? ఆయన చక్కగా విడిపించుకొని పోయాడు. కన్న కూతురి ఏడుపు కూడా లెక్క చేయలేదు. ఆ అమ్మాయి నా తండ్రితో కలిసి ఒకే ఇంట్లో ఉండాలి అంటే చాలా కంపరంగా ఉందంటుందంటే అర్థం చేసుకోలేవా? నాకు అర్థమైంది ఒకటేరా. చెడ్డవాడు మంచి పని చేయమన్నా చేయలేడు. అదే మంచివాడు ఓ చెడ్డ పని చేశాడు అంటే అది ఒక బలహీన క్షణంలో అయినా జరగాలి, లేదా దానికి ఒక బలమైన కారణమైనా ఉండుండాలి. మరి ఈయనకేంటి కారణం? అది తెలుసుకోవాలంటే తనని మరింత వేధించడం కాదురా. జరిగిన దానికి తను లోపల బాధపడుతూనే ఉంటాడు. వీలైతే మనం పరిష్కారం చెప్పాలి గాని మరింత ప్రాబ్లం క్రియేట్ చేయకూడదు. మీలా ఆలోచించడం నా వల్ల కాదు మావయ్య. తప్పును ఎదిరించడం ఒక్కటే నాకు తెలిసిన మార్గం. రే, నేను చేసింది తప్పో ఒప్పో అని తెలుసుకోగలిగే వయసు నీకు లేదు. చెప్పినా అర్థం చేసుకోగలిగే ఓర్పు లేదు. వదిలేసే. నా నిర్ణయం కరెక్టే అని నాకు తెలుసు. కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వరా? అది చాలు.
చూడమ్మా, నీకు అన్ని అర్హతలు ఉన్నాయి, కాదని నేను అంటం లేదు. కానీ ఈ ఉద్యోగం మాత్రం నీకు రాదు. ఎందుకు ఏమిటి అని మాత్రం అడగద్దు. ప్లీజ్ గో. ఎక్కడికెళ్ళినా ఉద్యోగం రాకుండా అడ్డు తగులుతున్నాడు. ఇక ఊరు విడిచి వెళ్ళక తప్పదా? తాతయ్య ఎందుకు అని అడిగితే ఏమని చెప్పాలి? పాపం ఎవరో కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నారు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, నీళ్లు తీసుకురండి. మర్యాదగా ఊరు వదిలి వెళ్ళిపోమంటే వెళ్ళవా? నీకు ఈ గతి పట్టాల్సిందే. తప్పుకోండి. అమ్మా సంధ్య, అమ్మ సంధ్య, ఏమైందమ్మా? అమ్మ సంధ్య, ఏమైందమ్మా? అమ్మో, ఇప్పుడు ఇది లేచిందంటే మ్యాటర్ మొత్తం చెప్తుంది. అమ్మా సంధ్య, ఏమైందమ్మా? దీనికి తాళి కట్టించేదాకా వదలడేమో. ఎందుకు వచ్చిన గొడవ? ముందు వీడి దృష్టిలో మార్కులు సంపాదించాలి. అమ్మా సంధ్య, 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 ఏంటి బావా, ఏం జరిగింది? కళ్ళు తిరిగి పడిపోయింది. అయ్యో, ఏంటండి మీరంతా ఏం చేస్తున్నారు? ఒక అమ్మాయి ఇలా పడిపోయి ఉంటే సాయం చేయొచ్చు కదా, అలా నిలబడి చూస్తారేంటి? బావా కొంచెం సాయం పట్టు, హాస్పిటల్ తీసుకెళ్దాం.
పర్లేదు నేను చూసుకుంటాను. అమ్మా సంధ్య, నీకెందుకు బావా? ఏదో పని మీద వెళ్తున్నట్టున్నావుగా. నాకు ఇలాంటివన్నీ మామూలే. ఇలా చాలా మందికి సాయం చేశాను. అలా చూస్తారేంటి? సాయం పట్టండి. కంగారు పడకు, బానే ఉన్నావు. నువ్వు స్పృహ తప్పి పడిపోతే నేనే పాపం అని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏమ్మా సంధ్య, ఎలా ఉంది? షీఈ్ ఆల్ రైట్ బావా. సమయానికి హాస్పిటల్ తీసుకొచ్చాం కదా. బావా తనని పట్టుకొని బావా అంటున్నాడేంటి? ఏంటమ్మా అలా చూస్తున్నావు? తను ఎవరా అనా? మన కమల్ మామయ్య కొడుకు. తనే నిన్ను ఇక్కడ జాయిన్ చేశాడు. అంటే నన్ను మోసం చేసింది రేఖమ్మ సొంత మేనలుడా? పాపం బాగా డిప్రెషన్లో ఉన్నట్టుంది బావా. ఏంటో ఇలా ఎంతో మంది ఆడపిల్లల్ని ఆపదల్లో కాపాడడం అలవాటైపోయింది. మీ డాడీ కూడా అంతే కదా సంజయ్, నలుగురికి సాయం చేసే మనిషి. అవును బావా, నాకు అదే బుద్ధి వచ్చింది. ఎంత కంట్రోల్ చేసుకుందామో అస్సలు కుదరట్లేదు. కంట్రోల్ చేసుకోవడం ఎందుకు సంజయ్? మంచి గుణమే కదా. సరే నువ్వు వెళ్ళు. అలాగే బావా. ఒక్క నిమిషం అమ్మా. తను మా బావ. నువ్వేం చెప్పినా నమ్మడు, నాకే సపోర్ట్ చేస్తాడు. ఓకే, ఓవర్ యాక్ట్ చేయకు. సరే బావా, వెళ్ళొస్తాను. అలాగే. జాగ్రత్తగా చూసుకో బావా. ఏంటమ్మా సంధ్య, ఏంటిది? అసలు నువ్వు ఎక్కడుంటున్నావో ఏం చేస్తున్నావో కూడా తెలియకుండా అజ్ఞాతంలో ఎందుకు బ్రతుకుతున్నావు? ఎందుకు ఇలా చేశావు? అటు అమ్మకు నీ గురించి తెలీదు, నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. కనీసం ఫోన్ చేయడం కూడా లేదు. ఉద్యోగం కోసం తిరగడం ఏంటి?
నువ్వు చేసే ఉద్యోగం ఏమైంది? ఉద్యోగమే చేయాలనుకుంటే నువ్విలా తిరగాల్సిన కర్మేంటమ్మా? నన్ను అన్నయ్య అని పిలిస్తే సరిపోయిందా? ఏ నా దగ్గరకొచ్చి ఇది పరిస్థితి అంటే మావయ్యతో మాట్లాడి ఉద్యోగం చూసి పెట్టలేనా? ఏంటమ్మా, ఏం మాట్లాడవేంటి? అసలేం జరిగింది? ఎందుకు ఇలా ఉన్నావు? ఎందుకు ఎవరికి కాకుండా బ్రతుకుతున్నావు? చెప్పమ్మా. ఈ పాటికి నిజం మొత్తం చెప్పేసే ఉంటుంది. నీ రాసలీల మొత్తం మీ బావ జీకే తెలిసే ఉంటాయిరా. నీకు ప్యాకాటే. నువ్వు నోర్మీరా, తనేం చెప్పదు. తనకి మా బావ చెప్పినా నమ్మడని చెప్పొచ్చాను. చా నువ్వు చెప్పగా నమ్మేస్తుంది మరి. రేయ్, ఆ రోజు నేనెంత చెప్పినా వినకుండా పాపం చేశావు, మరి శిక్ష పడొద్దు? నీ వాలకం చూస్తుంటే సంధ్య వెళ్ళా జీకేతో చెప్తుందో లేదో గాని నువ్వు మాత్రం చెప్పేటట్టున్నావుగా. మిత్రద్రోహి. రేయ్, నాకు చెప్పగలిగే పరిస్థితి ఉండుంటే నువ్వు ఇన్ని రోజులు ఇలా హ్యాపీగా ఉండలేవు. ఎప్పుడో నీ గురించి డైరెక్ట్గా మీ నాన్నతోనే చెప్పేవాడిని. ఎంతైనా చిన్నప్పుడు ఫ్రెండు కాబట్టి, నీ వల్ల నేను చాలా సాయం పొందాను కాబట్టి ఇన్ని రోజులు మెదలకుండా ఉన్నాను. లేకపోయి ఉంటే ఎప్పుడో నీ చరిత్ర విప్పేవాడిని. అసలు తప్పంతా నీదేరా. పెద్ద సంఘ సంస్కృతిలాగా వెళ్ళి ఆ సంధ్యని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు. నువ్వు గనక షెల్టర్ ఇవ్వకపోయి ఉంటే అసలు ఈ ఊర్లో ఉండేదే కాదు. ఎవ్వరూ తనకి నీడనిచ్చేవారే కాదు. ఇంత ప్రాబ్లం అయ్యేదే కాదు. చూడు సంజయ్, ఒక్కొక్కరికి ఒక్కో హాబీ ఉంటుంది. నీకు అందంగా కనిపించిన ఆడపిల్లని వదలకుండా అనుభవించటం నీ హాబీ. నీ వల్ల జీవితం పాడైపోయిన అమ్మాయిలకు అన్నలా సాయం చేయడం నా హాబీ. అవునా? మరి నా లిస్టులో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. మరి వాళ్ళందరినీ కాపాడలేదే? నీ వల్ల జీవితం నాశనమైన అమ్మాయిల గురించి మాట్లాడాను. అలా జరిగింది సంధ్య ఒక్కదానికే. మిగిలిన వాళ్ళంతా నువ్వంటే ఇష్టపడి నీతో రొమాన్స్ చేసిన వాళ్ళే. నువ్విచ్చే డబ్బులకు ఆశపడి వచ్చిన వాళ్ళేరా. కానీ సంధ్య నిన్ను ప్రేమించిందిరా. ఆ ప్రేమని ఎగతాళి చేశావు. ప్రేమ ప్రేమ వంకాయ అవన్నీ మనకు పడవు. అది నన్ను కొట్టింది, అవమానించింది, శిక్ష అనుభవించింది, అంతే. ఆ శిక్ష నీకు వేస్తాడుండు. నీ బావ ఎవరో ముక్కు మొహం తెలియని ఆడపిల్లకి అన్యాయం జరిగితేనే ముక్కు పిండి డబ్బులు ఇప్పించాడు. ఇది తెలిస్తే నీకు ఇత్తడే. తను అసలే రౌడీ పోలీస్. తను చాలా నీరసంగా ఉంది. తర్వాత అది మాట్లాడండి. కాదు డాక్టర్, తను ఇప్పుడు కొంచెం. సార్ ప్లీజ్. అమ్మా, అమ్మా, రారా కూర్చో. భోజనం టైం అయింది. చేతులు కడుక్కొనిరా, భోంచేద్దు గాని. నా ఆకలి గురించి ఆలోచించేదానివి సంధ్య మీద చూపించే ఆత్మీయత గురించి ఎందుకమ్మా మర్చిపోయావు? సంధ్యను నేను మర్చిపోవడం ఏంటి? అసలు తను ఎక్కడుంటుందో, ఎలా ఉంటుందో ఏమైనా తెలుసుకున్నావా అమ్మా? అసలు తన గురించి ఏ రోజైనా పట్టించుకున్నావా? తనని పట్టించుకోపోవడం ఏంటి? అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంది కదా. ఫోన్లు చేస్తుంది గాని తను ఎక్కడుంటుందో, ఏం చేస్తుందో
ఏ రోజైనా అడిగావా అమ్మా? ఎక్కడో జాబ్ చేస్తుంది, తనకి క్వార్టర్స్ ఇచ్చారు, అక్కడే ఉంటానని చెప్పింది కదా. ఏమోనమ్మా, అంతకుముందు నేను ఒకసారి అడిగినా ఏ వివరాలు చెప్పలేదు. కానీ ఈరోజు తను రోడ్డు మీద పడిపోయి దొరికింది. తన చేతిలో ఫైల్ పెట్టుకుని తిరుగుతూ ఉందంటే ఎక్కడో జాబ్ కోసం ట్రై చేస్తున్నట్లుంది. అంటే తన జాబ్ పోయింది. ఆ విషయం కూడా మనకు చెప్పలేదమ్మా. తప్పు నాదేరా. ఇదిగో ఈ ఉషతో వచ్చిన తలనొప్పి గురించి ఆలోచిస్తూ తనని పట్టించుకోలేదు. పాపం నాకు ఇబ్బంది కలిగించడం ఎందుకని తన విషయాలేమీ చెప్పలేదనుకుంటా. తనను చూస్తుంటే ఏదో డిప్రెషన్లో ఉన్నట్లు అనిపించిందమ్మా. నేను ఎంత అడిగినా తనే సమాధానం చెప్పట్లేదు. కనీసం నువ్వడిగితే ఏదైనా చెప్తుందేమో చూడమ్మా. ఇంతకీ తనెక్కడుంది? హాస్పిటల్లో ఉందమ్మా. ఎందుకో నన్ను చూస్తే చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. నువ్వు కనిపిస్తే చాలా ధైర్యంగా ఉంటుంది. రామ్మా, వెళ్దాం. వెళ్దాం పద.